ములుగు జిల్లా మేడారం మహాజాతరలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాలరావు. మేడారంలో 50 పడకలతో ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు. ములుగు ఆసుపత్రిలో 30 పడకలతో ప్రత్యేక వైద్య సేవలు అందజేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మహాజాతర నేపథ్యంలో 20 రోజుల వరకు ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. అత్యవసర సేవలకు 30 అంబులెన్స్లు, 40 బైక్ అంబులెన్స్లు సిద్ధం చేశామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన 3199 మంది వైద్య సిబ్బంది మేడారంలో వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. నేను డాక్టర్ గోపాలరావు డిఎంఎడ్హెచ్ఓ ములుగు. ఈ ఇయర్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసము మా యొక్క మెడికల్ ఏర్పాట్లు ముఖ్యంగా 50 బెడెడ్ హాస్పిటల్ మన టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పెరిఫరల్ క్యాంప్స్ 30 పెరిఫరల్ క్యాంప్స్ కూడా విత్ ఇన్ ద మేడారం జాతరలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎన్రూట్ క్యాంప్స్ కూడా 42 ఎన్రూట్ క్యాంప్స్ కూడా ఏర్పాటు జరుగుతుంది. ఇంకా ఏమైనా సీరియస్ కేసులు ఉంటే ఫస్ట్ రిఫరల్ సెంటర్ గా ములుగు ఏరియా ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా సెకండ్ రిఫరల్ సెంటర్ గా ఎంజిఎం ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయాలి. దీనికోసం మా యొక్క ములుగులో ఉన్న సిబ్బంది డాక్టర్స్, పారామెడికల్ సిబ్బంది కాకుండా వేరే స్పెషలిస్ట్ డాక్టర్స్ నియర్లీ 50 స్పెషలిస్ట్ డిఫరెంట్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఎరస్ట్రా జిల్లాల నుండి కూడా తీసుకోవడం జరుగుతుంది. అందరు కలిపి మా యొక్క మెడికల్ ఆఫీసర్స్ ఒక 150 మంది మెడికల్ ఆఫీసర్స్, ఒక సుమారు 500 మంది పారామెడికల్ సిబ్బంది, ఒక 50 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్తోని మా యొక్క పక్కడబంది ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మేము ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకోవడానికి ఆ 4 days 28, 29, 30, 31 ఈ 4 days మాత్రం రౌండ్ ది క్లాక్ డే అండ్ నైట్ ఉండి కూడా ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ముఖ్యంగా జాతరలు ఏంటంటే ఇంజురీస్ బాగా అవుతుంటాయి. ఇంజురీస్ కాకండి, స్నేక్ బైట్, స్కార్పియన్ బైట్స్, ఇన్సెక్ట్స్ బైట్స్ ఇలాంటివి ఉన్నాయి. అప్పర్ రెస్పిరేటరీ, చెస్ట్ పెయిన్ లాంటి, ఫిట్స్ లాంటి కేసెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఏ కేసు వచ్చినా కూడా మేము ట్రీట్మెంట్ చేయడానికి అన్ని రకాలుగా మందులు కూడా ఏర్పాటు చేయాల్సింది. టీఎస్ఎంఐడిసి ద్వారా మాకు మెడిసిన్స్ కూడా సప్లై అయినాయి. ఈ రకంగా అన్ని రకాల ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా పెట్టుకొని బెడ్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఆక్సిజన్, మరి ఇంకేమైనా డెలివరీ కేసెస్ వస్తే కూడా డెలివరీ కేసెస్ డెలివరీ చేయడానికి కూడా గది ఏర్పాటు చేయడం, ఎమర్జెన్సీ రూమ్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈ రకంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకొని మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. ఈ నెలలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు 4 రోజులు జరగనున్న సందర్భంగా ఆరోగ్య శాఖ తరఫున నేను అంటే GGH గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి ములుగు ప్లస్ డిఎంహెచ్ఓ ములుగు ఇద్దరం కలిసి కన్వర్జెన్స్ మీటింగ్ 31 డిసెంబర్ నాడు పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల భక్తులు ఈ 4-5 రోజులలో వనదేవతల దర్శనం చేసుకుంటారనే ఒక అంచనా ప్రకారము ఎవరికి ఎమర్జెన్సీగానో లేకుంటే ఇతరత్రానో ఆరోగ్య రీత్యా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడనే చికిత్స చేయడానికి ఒక 50 పడకల ఆసుపత్రి మేడారంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి కూడా మన డాక్టర్లను ఇక్కడ GGH ములుగు నుంచి డాక్టర్లను పంపించడం జరిగింది. దాదాపుగా 13 మంది డాక్టర్లు, ఒక 4 ఫిజిషియన్స్, ఒక 4 సర్జన్స్, ఒక 4 అనెస్థెటిస్టులు, ఇంకొక 3 పీడియాట్రిక్స్. వీళ్ళని అక్కడికి మేడారంకి డిప్యూటేషన్ గా పంపించడం జరిగింది.